ఆమె కళ్ళు మాట్లాడతాయి, చిరునవ్వు అభినయిస్తుంది. అలాంటి మాటలకు, హావభావాలకు, అభినయానికి నృత్యం తోడైతే ఎలా ఉంటుంది? ఇవన్నీ కలగలిసిన రూపమే విజయ నిర్మల గారు. పాండురంగ మహత్యంలో జయ కృష్ణ ముకుంద మురారి అని కృష్ణుణ్ణి స్తుతించిన, అల్లూరి సీతారామరాజులో వస్తాడు నారాజు ఈరోజు అని నిండు పున్నమి వెన్నెల్లో తనవాడి కోసం ఆలపించిన, ఇలా ఆమె ఏ పాత్రలో నటించినా తన పాత్రకు జీవం పోస్తుంది. అలా కళారంగంలో స్త్రీ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి గిన్నీస్ రికార్డ్ సాధించిన స్టార్ విజయ నిర్మల గారు అని చెప్పవచ్చు. ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని అందులో రాణించడం వేరు, ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని రాణించడంతో పాటు ఆ కళకి వన్నె తేవడం వేరు. ఆ జాబితాలో అగ్ర వరుసలో నిలుస్తారు విజయ నిర్మల గారు. సినిమాల్లోకి వచ్చాక కొన్నాళ్లకు సూపర్ స్టార్ కృష్ణ గారిని వివాహం చేసుకున్నారు. అటు ఇందిరాదేవి గారు, ఇటు విజయ నిర్మల గారు లేకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పడం అసంపూర్ణంగానే ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు నవంబర్ 15న స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ నిర్మల గారి గురించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. విజయ నిర్మల గారి అసలు పేరు సమర్థి నిర్మల. 1944 ఫిబ్రవరి 20న అప్పటి మద్రాసు, ఇప్పటి చెన్నైలో జన్మించారు. తండ్రి పేరు సమర్థి రామ్మోహన్ రావు, తల్లి శకుంతల. తండ్రిది చెన్నై కాగా తల్లిది గుంటూరు జిల్లా నర్సరావుపేట దగ్గర పాతూరు. విజయ నిర్మల గారికి వసంతరావు, సంజీవరావు అనే సోదరులతో పాటు మరో 2 సోదరులున్నారు. విజయ నిర్మల గారి తండ్రి సమర్థి రామ్మోహన్ రావు గారికి సినిమాల నేపథ్యం ఉంది. ప్రముఖ మూవీ బ్యానర్ వాహిని స్టూడియోలో చీఫ్ ప్రొజెక్షన్ ఆపరేటర్ గా ఆయన పనిచేశారు. సమర్థి రామ్మోహన్ రావు గారి అక్కగారు రావు విశాలాక్షి, బావగారు రావు పార్థసారథి. విశాలాక్షి గారి కుమార్తె రావు బాల సరస్వతీదేవి గారు అప్పట్లో ప్రముఖ గాయని, అంటే విజయ నిర్మలకు మేనత్త కుమార్తె. ఈ కుటుంబానికి అప్పట్లోనే గుంటూరులో రత్నమహల్ థియేటర్ ఉండేది. వీరి తాతగారు హైకోర్టులో న్యాయవాదిగా కూడా ఉండేవారు. అలాగే నటి జయసుధ నిర్మల పెదనాన్న గారి మనోరాలు, అంటే నిర్మలకు మేనకోడలు అన్నమాట. ఇక తెలుగు భాష సంస్కర్త ప్రొఫెసర్ నిడదవోలు వెంకట్రావు గారికి కూడా మేనకోడలవుతారు విజయ నిర్మల గారు. రామ్మోహన్ రావు కుటుంబం ఉమ్మడిగా ఉండేది. ఈ కుటుంబంలో సినిమాలు, ఎడ్యుకేషన్, సంగీతం, కళలకు సంబంధించి చాలా మంది ప్రముఖులున్నారని చెప్పవచ్చు. విజయ నిర్మల గారు కొన్నాళ్లు నర్సారావుపేటలోనే పెరిగారు. గురువు తిరువెంకట ముదిలియార్ మాస్టర్ వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత చెన్నై వెళ్లారు. చెన్నైలోనే +2 వరకు చదివారు. చారిత్రక రాజాగారి కోటలోని విక్టోరియా మహల్లో చిన్నతనంలోనే నృత్య ప్రదర్శన చేశారు. చిన్నతనం నుండి స్టడీ, డాన్స్, మ్యూజిక్, యాక్టింగ్ లో చురుగ్గా ఉండేవారు. విజయ నిర్మల గారి బంధువైన బాల సరస్వతి గారి చొరవతో డైరెక్టర్ పి పుల్లయ్య తాను తీయనున్న మచ్చరేకై సినిమాలో బాల హీరో పాత్రకు ఎంపిక చేశారు. ఆ సినిమా 1950లో వచ్చింది. అదే విజయ నిర్మల వెండితెరపై కనిపించిన మొదటి సినిమా. ఆ తరువాత పలు ప్రదర్శనలు ఇచ్చారు విజయ నిర్మల గారు. ఆ తర్వాత మనం పోల్ మాంగ్యం సినిమాతో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ సినిమాల్లో రైల్లో బిచ్చమెత్తుకునే అమ్మాయిగా నటించారు. ఇక తెలుగు సినిమాలో విజయ నిర్మల గారి ఎంట్రీ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు సోదరుడు నందమూరి త్రివిక్రమరావు ఆధ్వర్యంలోని నేషనల్ ఆర్ట్స్ థియేటర్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన పాండురంగ మహత్యంలో నటించారు. ఈ సినిమాలో అంజలీదేవి, సరోజాదేవి లాంటి మేటి నటులతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అప్పటికే మచ్చరేకై సినిమాను చూసిన ఎన్టీఆర్ పాండురంగ మహత్యం సినిమాలో విజయ నిర్మల గారి చేత జయకృష్ణ ముకుంద మురారి పాటలో బాలకృష్ణుని వేషం వేయించారు. ఆ సినిమాలో ఆ పాటకు గాను విజయ నిర్మల అభినయం చూసి మురిసిపోయిన ఎన్టీఆర్ గారు స్వయంగా విజయ నిర్మలకు మేకప్, తిలకం దిద్దారు. ఆ పాటలో భాగంగా విజయ నిర్మలకు కాళ్ల పారాని సరిగ్గా లేకుంటే ఎన్టీఆర్ గారే స్వయంగా దిద్దారట. విజయ నిర్మల గారితో చాలా ముచ్చట్లు పెట్టేవారట. ఆ సాంగ్ పెద్దది కావడంతో షూట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అయితే ఒకరోజు షాట్లో విజయ నిర్మల కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో రామారావు గారు షూటింగ్ ఆపేశారు. 3-4 రోజుల తరువాత నా కృష్ణునికి దిష్టి తగిలినట్టుంది అని పెద్ద బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి మిగిలిన పాటను షూట్ చేయించారు ఎన్టీఆర్ గారు. ఆ సెట్లోకి బయటివారు ఎవరూ రాకుండా చూశారట కూడా. ఆ పాట ఇప్పటికీ రికార్డే అని చెప్పవచ్చు. ఆ తరువాత హిందీలో హమ్ పంచి ఎక్ డాల్కి అనే సినిమాలో నటించాక 1958లో వచ్చిన భూ కైలాస్లో రాముని అవతారం రఘుకుల సోముని అవతారం అనే పాటలో సీత పాత్రలో తెలుగులో బాలనటిగా చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్నారు. అదే సమయంలో ఆమెకు వివాహమైంది.
షిప్పింగ్ ఇంజనీర్ అయిన కెఎస్ మూర్తితో వివాహం చేశారు. వారికి జన్మించిన సంతానమే నరేష్. తల్లిపై మారుతండ్రి కృష్ణపై ప్రేమతో విజయకృష్ణ నరేష్గా పేరు మార్చుకున్నారు నరేష్. నరేష్కు 4 ఏళ్లు వచ్చాక మళ్లీ సినిమాల్లోకి వచ్చారు విజయ నిర్మల. అప్పటి వరకు బాల్య నటిగానే చూసిన ప్రేక్షకులకు తొలిసారిగా హీరోయిన్గా కనిపించారు. 1964లో మలయాళీ సినిమా భార్గవి నిలయంలో తొలిసారిగా హీరోయిన్గా చేశారు విజయ నిర్మల గారు. మలయాళంలో వచ్చిన ఫస్ట్ హర్రర్ మూవీ కూడా అదే. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. టైటిల్ పాత్ర పోషించిన విజయ నిర్మల గారికి మంచి గుర్తింపు వచ్చింది. 1965లో తమిళంలో మొదటి సినిమా యంగ వీట్టు పెన్లో నటించారు. ఈ సినిమాకి తాపి చాణక్య డైరెక్షన్ చేయగా నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ కంబైన్స్ కంపెనీ సమర్పణలో ఈ సినిమా వచ్చింది. తనకు తమిళం, తెలుగులో ప్రేక్షకులకు దగ్గర చేసిన బ్యానర్ విజయ కంబైన్స్ కాబట్టి తన పేరును నిర్మల నుండి విజయ నిర్మలగా మార్చుకున్నారు. ఇక 1966లో ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాలో నటించారు. చంద్రమోహన్ కి చెల్లెలి పాత్రలు నటించారు. తాను నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు విజయ నిర్మల గారు. అదే సమయంలో తెలుగు, తమిళంలో ఎక్కువ అవకాశాలు రావడంతో మలయాళంలో నటించడం తగ్గించారు. సిత్తి, పనమా పాసమా, ఉరియమానమా, ఎన్ అన్నం, గాన ఓలి వంటి సినిమాలో నటించారు. అయితే రంగుల రాట్నం సినిమాలో నటించిన విజయ నిర్మల గారిని చూశారు క్రియేటివ్ డైరెక్టర్ బాపు గారు. తన ఫస్ట్ మూవీ అయిన సాక్షి సినిమాను నందన ఫిలిం బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు విజయ నిర్మలను ఎంపిక చేశారు. ఈ సినిమాలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ పరిచయం కూడా అక్కడే ఏర్పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్లను పులిదిండిలో షూట్ చేశారు. సినిమాలో ఓ పాటలో పెళ్లి చేసుకునే సీన్ను అక్కడి కృష్ణుడి గుడిలో షూట్ చేశారు. అయితే అక్కడే ఉన్న రాజబాబు గారు ఓ విషయం చెప్పారట. ఇక్కడ ఎవరి పెళ్లి సీన్ తీసినా రియల్ లైఫ్లోనూ భార్యాభర్తలు అవుతారని చెప్పారట. అప్పుడు పట్టించుకోలేదు విజయ నిర్మల, కృష్ణ గారు. ఆ తరువాత కొన్ని సినిమాలు కృష్ణ, విజయ నిర్మల కలిసి చేశారు. ఇక జయసుధ గారు కూడా విజయ నిర్మల గారికి దగ్గరి బంధువే. విజయ నిర్మల గారు షూటింగ్ల సమయంలో జయసుధ గారిని తీసుకెళ్లేవారు. అక్కడే జయసుధ గారికి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. వాస్తవానికి జయసుధ గారు సినిమాల్లోకి వస్తానంటే జయసుధ గారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ సమయంలో విజయ నిర్మల గారే వారిని ఒప్పించారు. అలా జయసుధ గారు పండంటి కాపురం సినిమాలో జమున గారి కుమార్తెగా నటించారు. తమిళంలోనూ విజయ నిర్మల గారు పలు సినిమాల్లో నటించారు. నీలగిరి ఎక్స్ప్రెస్, సోపు సీపు కన్నాడి, అంచిలిప్పు, ఎన్ అన్నన్, జ్ఞాన ఓలి, కుంకుమ కోలంగల్లో నటించారు. తమిళంలో విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం కుంకుమ కోలంగల్. ఇది తెలుగులో తీసిన సంగం చెక్కిన శిల్పాలకు రీమేక్. తమిళంలో ప్రేమ్ నజీర్తో 11 సినిమాల్లో నటించారు. తమిళంలో విజయ నిర్మల ఆఖరి చిత్రం కెనెల్లుం కోలక్రోరుం. శోభన్ బాబుతో పిన్ని, మంచి మిత్రుడు, పూలరంగడు, విచిత్ర దాంపత్యం సినిమాలో నటించారు. ఇక బాలనటిగా కాకుండా నార్మల్ పాత్రల్లో ఎన్టీఆర్తోనూ పలు సినిమాల్లో నటించారు. మారిన మనిషి, పెత్తందార్లు, నిండు దంపతులు, విచిత్ర కుటుంబంలో ఎన్టీఆర్తో కలిసి నటించారు. అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలిగా విజయ నిర్మల పూలరంగడు, బంగారు గాజులు, ఆత్మీయుల్లో నటించారు. వారిద్దరూ జంటగా నటించింది మాత్రం బుద్ధిమంతుడు సినిమాలో. ఇక విజయశాంతితోనూ విజయ నిర్మలకు చాలా అనుబంధం ఉంది. విజయశాంతి తొలి తెలుగు సినిమా కిలాడి కృష్ణుడు. ఆ సినిమాలో కృష్ణ హీరోగా చేస్తున్నారు. హీరోయిన్గా విజయశాంతిని ఎంపిక చేశారు. అయితే అందుకు కృష్ణ గారు ఒప్పుకోలేదు. ఓసారి అదే అంశంపై విజయ నిర్మల గారితో మాట్లాడుతూ, ఈ అమ్మాయి చాలా చిన్నది, నాకు సరిపోదు, వేరే హీరోయిన్ని పెట్టుకుందామన్నారు. అయితే విజయ నిర్మల అందుకు అంగీకరించలేదు. నాకు సమయం ఇవ్వండి, విజయశాంతి మీ పక్కన సెట్ అయ్యేలా చేస్తాను అని చెప్పి కాస్ట్యూమ్స్ మార్చి, మేకప్ మార్చి చూపించారట. అప్పుడు ఆ సినిమాలో విజయశాంతి సెట్ అయ్యారు. అంతేకాదు, ఏ హీరో పక్కన ఎలాంటి మేకప్ వేసుకోవాలో కూడా తాను విజయ నిర్మల గారిని చూసి నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విజయశాంతి గారు. తెలుగులో సాక్షి సినిమా తరువాత కృష్ణ గారితో మంచి కుటుంబం, సర్కార్ ఎక్స్ప్రెస్, అత్తగారు కొత్త కోడలు, లవ్ ఇన్ ఆంధ్ర, టక్కరి దొంగ, చక్కని చుక్క, విచిత్ర కుటుంబం, బందిపోటు భీమన్న, అక్కా చెల్లెళ్ళు, మా నాన్న నిర్దోషి, మళ్ళీ పెళ్లి, విధి విలాసం, అమ్మ కోసం, తాలిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు, పగ సాధిస్తా, అగ్ని పరీక్ష, 2 కుటుంబాల కథ, అల్లుడే మేనల్లుడు, మాస్టర్ కిలాడి, అనురాధ, మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజానాయకుడు,
మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, గాలిపటాలు, అల్లూరి సీతారామరాజు, ధనవంతుడు గుణవంతుడు, దేవదాసు, సంతానం సౌభాగ్యం, పాడి పంటలు, రామరాజ్యంలో రక్తపాతం, దేవుడే గెలిచాడు, పంచాయతీ పట్నవాసం, 3 పువ్వులు 6 కాయలు, హేమా హేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్త సంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర, శ్రావణమాసం చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. మొత్తం 47 చిత్రాల్లో జంటగా నటించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, 3 పువ్వులు 6 కాయలు, కిలాడి కృష్ణుడు, భోగి మంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష, మొగుడు పెళ్లాల దొంగాట, 3 పువ్వులు 6 కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ నిర్మల కృష్ణ గారి వివాహం విషయానికి వస్తే వీరి వివాహం 1969 మార్చి 24న తిరుపతిలో జరిగింది. సాక్షి సినిమాలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో భాగంగా పులిదిండి మీసాల కృష్ణుడి గుడిలో అమ్మ కడుపు చల్లగా పాటలో తాళి కట్టే సన్నివేశంలో నటించారు. అక్కడి సెంటిమెంట్ ప్రకారం ఆ గుళ్ళో షూటింగ్లో తాళి కట్టినా రియల్ లైఫ్లోనూ పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. వీరి విషయంలోనూ అదే జరిగింది. విజయ నిర్మల కృష్ణ గారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే భర్తతో విడిపోయారు విజయ నిర్మల గారు. వ్యక్తిత్వాలు నచ్చిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ వివాహానికి కృష్ణ గారి మేకప్ మ్యాన్ ఒకరు, విజయ నిర్మల అసిస్టెంట్ ఒకరు, మోహన్ కృష్ణ అనే జర్నలిస్ట్, చంద్రమోహన్ మాత్రమే సాక్షులుగా ఉన్నారు. వారే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు అని చెప్పవచ్చు. వీరి పెళ్లి సమయంలోనే కొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వీరిద్దరికీ పెళ్ళయ్యాక పిల్లలు వద్దని అనుకున్నారట. అప్పటికే విజయ నిర్మలకు నరేష్ పుట్టారు. కృష్ణ గారికి రమేష్ బాబు, ప్రియదర్శిని, మంజులలు పుట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు, పద్మావతి పుట్టారు. వీరు పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లేసరికి ఇందిరాదేవి షాక్ తిన్నారు. అయితే కృష్ణ గారి గురించి తెలిసిన ఇందిరాదేవి కృష్ణ గారిని ఒక్క మాట కూడా అనలేదు. మౌనంగా ఉన్నారట. అయితే వెంటనే విజయ నిర్మల గారు కల్పించుకుని, అక్క, కృష్ణ గారు నీతోనే ఉంటారు, మేం పిల్లలు వద్దనుకున్నాం, మీ పిల్లలే నా పిల్లలు, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పారట. ఆ మాటలు విన్న ఇందిరాదేవి కన్నీటితోనే సైలెంట్గా ఉన్నారట. కొన్ని రోజుల పాటు ఆ మౌనం అలాగే కంటిన్యూ అయింది. చంద్రమోహన్ గారు కూడా కృష్ణ ఇంటి ఎదురింట్లో ఉండేవారు. ఆయన కూడా సర్ది చెప్పారు. ఆ తరువాత కృష్ణ గారు మాట్లాడడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు ఆ విషయం చర్చకు కూడా రాలేదు. అటు కృష్ణ గారు, ఇందిరాదేవి గారు, విజయ నిర్మల గారు, పిల్లలు ఎవరూ మాట్లాడలేదు. అదే సమయంలో సినిమాల్లో కృష్ణ గారికి అనుక్షణం అండగా ఉన్నారు విజయ నిర్మల గారు. పిల్లలంటే విజయ నిర్మలకు చాలా ఇష్టం. షూటింగ్ కోసం వేసవిలో నెలలు తరబడి ఊటీలో ఉండేవారు కృష్ణ గారు, విజయ నిర్మల. సెలవులు కాబట్టి రమేష్, మహేష్, మంజుల నాన్నతో పాటు ఊటీకి వెళ్లేవారు. వాళ్లతో చాలా ఆప్యాయంగా ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకునేవారు విజయ నిర్మల గారు. అంతేకాదు, సినిమా షూటింగ్లలో స్వయంగా తానే వంట చేసుకుని భోజనం తీసుకెళ్లేవారు. శోభన్ బాబు, చంద్రమోహన్, ఎన్టీఆర్ లాంటి వారు కూడా విజయ నిర్మల వంటకు కితాబ్ ఇవ్వడమే కాదు, కృష్ణని ఉద్దేశించి నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పారు. ఇక అమెరికా లాంటి దేశాలకు షూటింగ్లకు వెళ్తే విజయ నిర్మల గారే అక్కడ వంట చేసి పెట్టేవారట. హరే కృష్ణ, హలో రాధా సినిమాకు హీరో కృష్ణ గారితో పాటు పలువురు దాదాపు 1 నెల రోజుల పాటు అమెరికాలో ఉండాల్సి వచ్చింది. వారికి ఆహారం ఏర్పాటు చేసే బాధ్యత విజయ నిర్మల గారు తీసుకున్నారు. ఇక కురుక్షేత్రం, సుల్తాన్ సినిమాల షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులందరికీ విజయ నిర్మల గారే భోజనం ఏర్పాటు చేశారు. ఇక విజయ నిర్మలతో వివాహం అయ్యాక కృష్ణ గారు సొంత బ్యానర్ను ఏర్పాటు చేశారు. అందుకు కారణం కూడా ఉంది. సాక్షి సినిమా షూటింగ్ టైంలో బాపు గారు స్ఫూర్తిగా విజయ నిర్మల గారు డైరెక్షన్ గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. వీరి వివాహం తరువాత సొంత ప్రొడక్షన్ ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడే వద్దని మరికొంత అనుభవం కావాలని కృష్ణ గారు చెప్పారు. అయితే ఆ సందర్భంలో నిర్మాతల నుండి కొన్ని ఇబ్బందులు రావడంతో కృష్ణ గారు సొంత బ్యానర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు.
అలా 1971లో పద్మాలయ పిక్చర్స్ వచ్చింది. ఈ బ్యానర్లోనూ విజయ నిర్మల గారు తన టాలెంట్తో పలు విజయవంతమైన సినిమాలు అందించారు. ఈ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా దేవుడు చేసిన మనుషులు. ఈ సంస్థ తరువాత వారికి పలు సంస్థలు ఏర్పాటయ్యాయి. శ్రీ పద్మాలయ మూవీస్, పద్మాలయ పిక్చర్స్, పద్మాలయ కంబైన్స్, పద్మాలయ ఫిలిమ్స్, పద్మాలయ టెలిఫిలిమ్స్, రత్న మూవీస్, ఇందిరా ప్రొడక్షన్స్, జిఎంఈ, కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థలు ఏర్పడేందుకు పద్మాలయ పిక్చర్స్ మూల స్తంభమని చెప్పవచ్చు. ఈ బ్యానర్లో అల్లూరి సీతారామరాజు, ఈనాడు, సింహాసనం, సామ్రాట్, తెలుగు వీర లేవరాతో పాటు పలు హిట్ సినిమాలు వచ్చాయి. ఇక పద్మాలయ స్టూడియో పెట్టిన టైంలోనే విజయకృష్ణ పిక్చర్స్ ని ఏర్పాటు చేశారు. ఆర్థికంగా ఎలాంటి విభేదాలు రాకూడదన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి తానే నిర్మాతగా సినిమాలు తీశారు. తన పేరులోని విజయను, భర్త పేరును కలిపి విజయకృష్ణ బ్యానర్ను ఏర్పాటు చేశారు. విజయ్ నిర్మల డైరెక్టర్గా చేసిన తొలి సినిమా మలయాళంలో వచ్చిన కవిత మూవీ. ఆ సినిమాని మీనా పేరుతో రీమేక్ చేశారు. 1973లో 5 లక్షల బడ్జెట్తో 35 రోజుల్లో తీసిన మీనా సినిమాలో విజయ్ నిర్మల హీరోయిన్గా, కృష్ణ హీరోగా నటించారు. ఈ సినిమా 1973 డిసెంబర్ 28న విడుదలైంది. సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక్కడే మరో విషయం ఏంటంటే అంతకుముందు భానుమతి, సావిత్రి లాంటి వారు డైరెక్షన్ చేసిన బయటి సంస్థల సినిమాలకు డైరెక్షన్ చేయడం జరగలేదు. కానీ విజయ్ నిర్మల పలు బ్యానర్లలో సినిమాను డైరెక్షన్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, రజనీకాంత్ లాంటి వారు హీరోలుగా డైరెక్షన్ చేశారు. మొత్తం విజయ్ నిర్మల గారు 254 సినిమాల్లో నటించారు. 25 సినిమాలను విజయకృష్ణ బ్యానర్పై నిర్మించి డైరెక్షన్ చేశారు. మరికొన్ని విషయాలకు వస్తే అప్పట్లో వాణిశ్రీకి విజయ్ నిర్మలకి మధ్య విభేదాలు తలెత్తాయి. అందుకు కారణం ఒక నాటకం. ఆ నాటకంలో వాణిశ్రీ, రమాప్రభల మధ్య ఓ సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో వాణిశ్రీ లేటుగా వస్తుంది. ఏం లేట్ అయింది అని రమాప్రభ అడగాలి. అయితే వాణిశ్రీకి వేరే డైలాగ్ ఉంటుంది. కానీ అక్కడ వాణిశ్రీ ఇచ్చిన సమాధానంతో పాటు వాణిశ్రీ చెప్పిన తీరు విజయ్ నిర్మల కోపానికి కారణమైందని చెప్తారు. ఆ తర్వాత మరో చోట వాణిశ్రీ మాట్లాడుతూ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన దేవదాసు కోసం ఇప్పటికీ జనాలు టికెట్ల కోసం థియేటర్ల దగ్గర కొట్టుకు చేస్తూ ఉంటే, ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే, అదే కృష్ణ, విజయ్ నిర్మల కలిసి నటించిన దేవదాసు సినిమా కలెక్షన్స్ లేక ఈకలు తోలుతోంది అన్నారని చెప్తారు. అయితే మొదట పోటీవ్గా తీసుకున్నారు విజయ్ నిర్మల గారు. తర్వాత కూడా ప్రతి చోట అదే డైలాగ్ చెబుతుండడంతో విజయ్ నిర్మల గారు వాణిశ్రీ గారితో ఏ పని లేదా, ఎప్పుడు నా సినిమానే కామెంట్ చేస్తావు అని సీరియస్ అయ్యారట. అప్పటికే ఇండస్ట్రీలో వాణిశ్రీ గారికి పట్టింపు ఎక్కువనే టాక్ ఉండేది. ఆ ఘటనతో వాణిశ్రీ గారు మరింత హర్ట్ అయ్యారట. అప్పటి నుండి వారు మాట్లాడుకోలేదని చెబుతారు. అయితే సినిమా విషయంలో విజయ్ నిర్మలను పని రాక్షసి అని పిలుస్తారు. పర్సనల్ ఒపీనియన్స్ సినిమాలో చూపించకుండా సినిమాని సినిమాలాగానే చూపిస్తారు. వాణిశ్రీతో తనకు పడకపోయినా పలు సినిమాల్లో ఆమెతో నటింపజేశారు. కృష్ణ, వాణిశ్రీలు పలు సినిమాల్లో నటించారు. లొకేషన్లో సినిమాకి సంబంధించినవి మాత్రమే వాణిశ్రీతో మాట్లాడేవారట విజయ్ నిర్మల గారు. అయితే వాణిశ్రీ గారు కృష్ణ గారితోనూ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, నార్మల్గా మాట్లాడకపోవడంతో విజయ్ నిర్మల గారికి మరింత కోపం పెరిగింది. ఆ తరువాత కృష్ణ గారు, వాణిశ్రీ జంటగా నటించేందుకు విజయ్ నిర్మల అంగీకరించలేదని చెప్తారు. కృష్ణతో వివాహం జరిగాక కృష్ణ గారి ఆరోగ్యం విషయంలో తప్ప ఇతర విషయాల్లో విజయ్ నిర్మల గారు పెట్టిన కండిషన్ ఇదొక్కటేనని ఇండస్ట్రీలో చెప్తారు. ఇక విజయ్ నిర్మల గారు కృష్ణ గారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కృష్ణ గారు రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పిన టైంలో వద్దని వారించారు. అయితే దేశం కోసం ఇందిరాగాంధీ చేసిన ప్రాణత్యాగం, రాజీవ్ గాంధీ ప్రత్యేక పిలుపు నేపథ్యంలో కృష్ణ గారు రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కృష్ణ గారు ఎక్కడికి వెళ్ళినా విజయ్ నిర్మల గారు అంటిపెట్టుకునే ఉండేవారు. తన భర్తను బాగా చూసుకుంటానని, తన అక్క ఇందిరాదేవితో పాటు వారి పిల్లలకు మాట ఇచ్చానని, తనకు కృష్ణ గారి కంటే వేరే ముఖ్యమైన పని ఏమీ లేదని చెప్పేవారట విజయ్ నిర్మల గారు. కృష్ణ గారిని కలిసేందుకు అభిమానులు కృష్ణ గారి ఇంటి వద్దకు వచ్చేవారు. ఓసారి 10 మంది కుర్రాళ్ళు ఆ ఇంటి వద్దకు రాగా సెక్యూరిటీ వారు వారిని వెళ్లిపోమని చెప్పినా వారు వినలేదు. వారిని గమనించిన విజయ్ నిర్మల గారు వారిని పిలిచి భోజనం పెట్టి మాట్లాడారట. ఇది పరీక్షల సమయం, అయినా మీరు చదువుకోకుండా కృష్ణ గారిని చూసేందుకు వచ్చారు. మీరు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని అప్పుడు కృష్ణ గారిని చూసేందుకు రండి. నేనే మిమ్మల్ని కృష్ణ గారితో కల్పిస్తాను. మీరు చదువుకోకుండా ఇలా వస్తే మీ తల్లిదండ్రులు, తోడబుట్టిన వారే కాదు, మేం కూడా బాధపడతాం.
మా అభిమానులు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాము అని చెప్పి పంపించారట. ఆ తరువాత వారు పరీక్షల్లో పాస్ అయి కృష్ణ గారిని కలిసేందుకు వచ్చారు. మరో బాధాకరమైన అంశం ఏంటంటే, మీరు లేని ప్రపంచాన్ని నేను ఊహించలేను అని కృష్ణ గారితో చెప్పిన విజయ నిర్మల గారు చివరికి కృష్ణ గారి కంటే ముందుగానే స్వర్గస్థులయ్యారని ఇండస్ట్రీలో చెబుతారు. విజయ నిర్మల మంచి రైతు కూడా. కూరగాయలు పండించడం, పూల మొక్కల్ని పెంచడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె స్వగృహంలో చిన్న సైజు జూ కూడా ఉండేది. పిల్లులు, కుక్కలు, కుందేళ్లు, రకరకాల పిట్టలు ఉండేవి. ఒకసారి అయితే కోతిని కూడా పెంచారు. ఇప్పటికీ వారి నివాసంలో రకరకాల పక్షులున్నాయి. విజయ నిర్మలకు హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇష్టం. తన మనవడు నవీన్ పేరున మద్రాస్లో నవీన్ ఇంటర్నేషనల్ పేరిట ఓ 3 స్టార్ హోటల్ నెలకొల్పి చాలా కాలం నడిపారు. విజయకృష్ణ పేరుతో డబ్బింగ్ థియేటర్, రికార్డింగ్ స్టూడియో, అవుట్డోర్ యూనిట్ను కూడా నిర్వహించారు. అలాగే ప్లానెట్ 10 పేరుతో ఒక ఫ్యామిలీ క్లబ్ని చాలా కాలం నిర్వహించారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక హోటల్, బహుళ అంతస్తుల భవనం ఉన్నాయి. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 2008లో విజయ నిర్మల గారు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. విజయ నిర్మల గారు చిన్నతనంలో ఓ మాస్టర్ వద్దకు సంగీతం నేర్చుకోవడానికి వెళ్లారు. అయితే ఆయన చాలా పెద్ద వయస్కుడు. ఆయనకు పళ్ళు కూడా అప్పటికే ఊడిపోయాయి. అయితే ఓ రోజు సంగీతం నేర్పుతున్న సమయంలో విజయ నిర్మల గారు ఆయన్ను వెక్కిరించడంతో ఆయన సంగీతం నేర్పను అని చెప్పేశారట. ఆ తరువాత రావు బాలసరస్వతి గారి జోక్యంతో మళ్లీ సంగీతం నేర్చుకున్నారు విజయ నిర్మల గారు. వికే నరేష్ చిన్నతనంలో ఎక్కువ లావుగా ఉండేవారు. విజయ నిర్మలే స్వయంగా నరేష్కి బట్టలు కుట్టేవారు. సైకిల్ మీదే స్కూల్ వెళ్లాలని చెప్పేవారు. వాస్తవానికి నరేష్ని డాక్టర్ని చేయాలని విజయ నిర్మల కోరిక. నరేష్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పగా వద్దని వారించారట విజయ నిర్మల గారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన సమయంలో విజయ నిర్మల గారే కృష్ణకి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే, కృష్ణ ఇందిరాదేవిల విషయంలో గాని, ఆ కుటుంబ విషయంలో గాని అవసరం లేకుండా మాట్లాడేవారు కాదు. ఏనాడు ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు. ఇందిరాదేవి గారికి ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో వెళ్లి పలకరించడమే కాదు, తన వద్దకు వచ్చేయాలని కోరారట. సొంత బ్యానర్ ఉన్న నరేష్ని మాత్రం బయటి బ్యానర్లోనే సినిమాలకు పరిచయం చేశారు విజయ నిర్మల. అందుకు కారణం కూడా ఉంది. సొంత బ్యానర్ కాబట్టి కొడుకుని హీరోగా పెట్టి తీశారు అనే అపవాదు లేకుండా నరేష్ని బయటి బ్యానర్లోనే పెట్టి సినిమా తీశారు. చివరకు రికమెండ్ కూడా చేయలేదు. తన పేరు వాడొద్దని చెప్పారట. అలా ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యారు నరేష్. ఆయన నటించిన తొలి మూవీ 4 స్తంభాలాట. ఆ తరువాత రెండో సినిమా ప్రేమ సంకెళ్ళు వీరి సొంత బ్యానర్లో వచ్చింది. ఇక షావుకారు సినిమాను తమిళ వర్షన్లో తీస్తున్న సమయంలో మరో ఘటన జరిగింది. విజయ సంస్థ ఆ సినిమాను తమిళంలో యంగవిట్టు పెన్గా తీస్తోంది. తెలుగులో లీడ్ రోల్ చేసిన షావుకారు జానకి పాత్ర తమిళంలో విజయ నిర్మలకు ఇచ్చారు. షూటింగ్ మొదటి రోజు దిగ్గజ నటుడైన ఎస్వి రంగారావు సెట్కి వచ్చారు. ఆయన విజయ నిర్మలను చూసి, ఏంటి ఈ అమ్మాయ నా మేనకోడలుగా చేస్తోందా? నాకు అసలు నచ్చలేదు, ఏం బాగోలేదు, ఈ అమ్మాయిని మార్చేయండి, కేఆర్ విజయను పెట్టి తీయండి అని చెప్పి వెళ్ళిపోయారట. విజయ నిర్మల చాలా అప్సెట్ అయ్యి తనకు ఇక ఛాన్స్ లేనట్టే అనుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే 2 రోజుల తర్వాత మళ్లీ విజయ సంస్థ నుండి పిలుపు వచ్చింది. అయితే రంగారావు గారు ఒప్పుకున్నారా అని విజయ నిర్మల గారు అడిగారట. అందుకు అక్కడి ప్రొడక్షన్ హెడ్, కాదు ఆయన ఒప్పుకోలేదు, కానీ ఆయన్నే మార్చేశారు, ఆయన ప్లేస్లో ఎస్వి సుబ్బయ్య వచ్చారు అని చెప్పారట. అలా తమిళంలో తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు విజయ నిర్మల గారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఆమె ఎంతో సపోర్ట్ చేసేవారు. కృష్ణ గారితో వివాహం జరిగాక కూడా బొమ్మలు చెప్పిన కథ, మంచి మిత్రులు, ముహూర్త బలం సినిమాల్లో ఆయన చెల్లెలిగా విజయ నిర్మల నటించారు. ఇతర హీరోల పక్కన నటించడానికి కృష్ణ గారు కూడా అభ్యంతరం పెట్టలేదు. వీరి పెళ్లి తరువాత కూడా బుద్ధిమంతుడు, తాత మనవడు, బుల్లెమ్మ బుల్లోడు వంటి హిట్ సినిమాలు ఆమెకు దక్కాయి. ఇక పాప కోసం సినిమాలో గెస్ట్ రోల్లో రామానాయుడుతో పాటు కలిసి నటించారు. ఈ సినిమాలో జమీందార్ మోహన్ రావుగా కృష్ణ గారు నటించారు. కాసేపే ఆయన సినిమాలో కనిపిస్తారు. ఆయన కుమార్తె పాత్ర విజయ నిర్మల నటించింది. అయితే ఆ సీన్లన్నీ విజయ నిర్మల చిన్ననాటి పాత్రధారి అయిన రాణినే చూపిస్తారు. మొత్తం మీద విజయ నిర్మల గారు అనుకుంటే మరెన్నో సినిమాలు, మరెన్నో క్యారెక్టర్లను చేసి ఉండేవారు. కానీ నటిగా, దర్శకురాలిగా, గృహిణిగా, తల్లిగా, అన్నింటికీ మించి కృష్ణ గారికి భార్యగా తన ప్రయారిటీస్ని గుర్తించేవారని చెబుతారు. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ హుందాగా తన మార్గంలో నడిచారు.
సెట్లలో గాని, ఇంటి వద్ద గాని, బయట అకేషన్ల టైంలో గాని డల్గా ఉండే విజయ నిర్మలను ఎవరూ చూడలేదు. ఎప్పుడూ యాక్టివ్గా, సంతోషంగా, గ్లామరస్గా, కృష్ణ పక్కన ఎనర్జెటిక్గా ఆమె కనపడేవారు. అలా సినిమా రంగంలో తన వ్యక్తిత్వం, టాలెంట్ విషయంలో ఎందరో నటీమణులకు ధైర్యంగా, మార్గదర్శిగా ఉన్న విజయ నిర్మల గారు 2019 జూన్ 27న గుండెపోటుతో కన్నుమూశారు. అన్ని అవకాశాలు ఉంటే అందలం చేరడం గొప్పేం కాదు. కానీ ఒక మామూలు కుటుంబం నుండి అంతంత మాత్రం చదువు కలిగి ఉండి ఇంత జీవితాన్ని ఇంత సమర్థంగా నడపడం ఖచ్చితంగా స్ఫూర్తివంతమైన అంశమని చెప్పవచ్చు. ఇవి విజయ నిర్మల గారికి సంబంధించిన ఆసక్తికర అంశాలు.